వెల్కమ్ ఆల్ డియర్ స్టూడెంట్స్. నిన్న మనకు తెలంగాణ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా రాశారని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీకు ఎగ్జామ్ ఎలా రాశారు అనేటటువంటి ఒక అవగాహన రావడాని కోసము నాకు తెలిసినంత వరకు నేను మెంటల్ ఎబిలిటీ పార్ట్లోని 90 క్వశ్చన్స్కి సంబంధించి కీ తయారు చేసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఉన్నటువంటి ఆన్సర్సే ఫైనల్ అని కాదు. మనకు అఫీషియల్ కీ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేస్తారు. అదే ఫైనల్ కీ. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. నేను మీ అందరికీ యూజ్ అవుతుందని ఉద్దేశంతో నా వీడియో చేస్తున్నాను. సో టీచర్స్ అందరూ కూడా ఎన్ఎంఎంఎస్ కోసం ఎంతో కృషి చేసి క్లాసెస్ తీసుకున్నటువంటి టీచర్స్ మీ విద్యార్థులకు ఈ కీను, అంటే 2 పార్ట్స్ ఉంటాయి అని మీ అందరికీ తెలుసు కదా. ఎన్ఎంఎంఎస్లో మెంటల్ ఎబిలిటీ అండ్ ఎస్సిఐటి, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అందులో ఫస్ట్ పార్ట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కీ నేను నా అవగాహనతో తయారు చేశాను. సో ఒకసారి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ విద్యార్థులతో షేర్ చేయండి. ఆ విద్యార్థులు వాళ్ళు కూడా చూసుకుంటారు ఎట్లా ఎగ్జామ్ రాసినామని చెప్పేసి. సో అందరు కూడా చూడండి. ఇంకేమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నా దృష్టికి తేండి. ఏమైనా మార్పు చేర్పులు ఉంటే వాటిని నేను మార్పు చేసే ప్రయత్నం చేస్తాను. సో కీ చూద్దామా మరి. సో ఇది ఈరోజు నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ మ్యాట్కి సంబంధించి పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను. నేను కీ డిస్ప్లే చేస్తున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ కీ అనేది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ఒక అంచనా మాత్రమే. అఫీషియల్ కీ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి దీంతో టాలీ చేసుకోండి. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫస్ట్ 10 క్వశ్చన్స్ మనకు అనాలజీ, పోలిక అనే కాన్సెప్ట్ పైన వచ్చినాయి. సో ఆ క్వశ్చన్స్కి సంబంధించి కీ ఇక్కడ నేను టిక్ చేశాను. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు అనాలజీ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తెలుగులో పోలిక అంటాం మనం మెంటల్ ఎబిలిటీలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు సిరీస్, అంటే నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చిండ్రు, ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చిండ్రు, లెటర్ సిరీస్ ఇచ్చిండ్రు. ఈ సిరీస్ పైన క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి కీ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 21 నుంచి క్వశ్చన్ నెంబర్ 30 వరకు క్లాసిఫికేషన్ లేదా ఆడ్ వన్ అవుట్ అంటాం. భిన్నమైన దాన్ని గుర్తించడం, అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది డిఫరెంట్గా ఉంది అనేది గుర్తించడం, దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. దానిపైన క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 30 వరకు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు కీ స్టిక్ చేశాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా 31 నుంచి 35 వరకు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇక్కడ టిక్ చేయడం జరిగింది 31 నుంచి 35 వరకు. మరియు 36 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు, 36 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు కోడింగ్, డీకోడింగ్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ కీ టిక్ చేశాను. అట్లాగే 41 నుంచి 45 వరకు, అంటే ఈ పేజీలో లాస్ట్లో 41 ఉంది కదా, ఆ 41 క్వశ్చన్ నుంచి 45 క్వశ్చన్ వరకు నెక్స్ట్ పేజీలో వస్తుంది. డిక్షనరీలో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ ముందు వస్తుంది అనేటటువంటి దానిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది 41 నుంచి 45 వరకు. దీని తర్వాత
క్వశ్చన్ నెంబర్ 46 నుంచి 50 వరకు. ఇక్కడ వరకు వర్బల్ రీజనింగ్ ఇచ్చారు కదా. 46th క్వశ్చన్ నుంచి నాన్ వర్బల్ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. ఒకసారి చూడండి. 46 నుంచి 50 వరకు మనకు మిర్రర్ ఇమేజ్ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన కీ ఇక్కడ టిక్ చేశాను. అట్లాగే 51 నుంచి 55 వరకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ కీ టిక్ చేశాను. అదేవిధంగా 56 నుంచి 60 వరకు పేపర్ ఫోల్డింగ్ పైన ఇవ్వడం జరిగింది. 56 నుంచి 60 వరకు. సో ఇక్కడ కీ టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ 61 నుంచి 70 వరకు 10 క్వశ్చన్లు మిస్సింగ్ క్యారెక్టర్స్, అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏదో ఒక నెంబర్ మిస్ చేసి ఉంటుంది, క్వశ్చన్ మార్కు. ఆ నెంబర్ ఏదైతే ఉంటుంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది 61 నుంచి 70 వరకు. ఈ పేజీలో చివరిలో ఒక క్వశ్చన్ ఉంది. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ పేజీలో ఉన్నాయి, చూద్దాం. అట్లాగే 62 నుంచి 65 వరకు ఈ పేజీలో ఉంది మిస్సింగ్ క్యారెక్టర్కి సంబంధించి. నాకు 65th క్వశ్చన్ కొంచెం డౌట్ అనిపిస్తుంది. సో దానికి సంబంధించి నా అవగాహన వరకు నేను దీనికి 262 అని పక్కన రాశాను ఆన్సరు. మరి కీ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో వస్తే కీ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మీరు 65 క్వశ్చన్ని గమనించండి. ఈ ఫస్ట్ బొమ్మ ఏదైతే ఫిగర్ ఉందో దాని లోపల 131 ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 - 1 చేస్తే 1, 6 - 3 చేస్తే 3, 5 - 4 చేస్తే 1. అట్లా సెకండ్ ఫిగర్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ 4 and 2 అని. 4లో 2 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 2, 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4, 8 - 0 8. అట్లాగే ఇక్కడ కూడా 7 - 5 2, 9 - 3 6, 3 - 1 2 ఇట్లా రావాలని అనుకుంటున్నాను. మరి అది వెబ్సైట్లో బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో అఫీషియల్ కీ వచ్చిన తర్వాత చూద్దాం. అందుకే నేను డౌట్ అని రాశాను. నాకు డౌట్ ఉంది అది ఎగ్జాక్ట్ ఏందనేది మనం పేపర్ సెట్టర్ యొక్క ఆలోచన ఏముందనేది మనకు తెలియదు. కాబట్టి అఫీషియల్ కీ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో వచ్చిన తర్వాత దాన్ని మనం పరిశీలిద్దాం. మిగతా వాటిని అయితే చూడండి. సో 61 నుంచి 70 వరకు మిస్సింగ్ క్యారెక్టర్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పినా కదా. సో ఇక్కడ 65 వరకు ఉంది. నెక్స్ట్ ఈ పేజీలో 66 నుంచి 70 వరకు, అంటే ఇంతవరకు 61 నుంచి 70 వరకు మిస్సింగ్ క్యారెక్టర్స్ పైన ఉంది. నెక్స్ట్ ఒకసారి 66 నుంచి 70 వరకు చూసుకోండి. మంచి పేపరు, చాలా మంచిగా, అంటే ట్విస్టింగ్గా ఉంది మెంటల్ అబిలిటీ పేపరు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా చేసి ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 71 నుంచి 80 వరకు నాన్ వర్బల్ రీజనింగ్లో 71 నుంచి 80 వరకు నాన్ వర్బల్ రీజనింగ్లో అనాలజీ పైన క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పోలిక, వర్బల్లో కూడా అనాలజీ ఉంటుంది, నాన్ వర్బల్లో కూడా అనాలజీ ఉంటుందని మీ అందరికీ తెలుసు. సో ఈ నాన్ వర్బల్లో అనాలజీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది 71 నుంచి 80 వరకు. సో ఈ పేజీలో మాత్రం 76 వరకు ఉంది. 77 నుంచి 80 వరకు ఇక్కడ హాఫ్ సైడ్లో ఉంది చూడండి. ఇదంతా కూడా అనాలజీ క్వశ్చన్స్ 80 వరకు, 71 నుంచి. అట్లాగే 81 నుంచి 90 వరకు సిరీస్, నాన్ వర్బల్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పేజీలో 81, 82 క్వశ్చన్ ఉంది. అట్లాగే 83 నుంచి ఇక్కడ చూడండి 90 వరకు, 81 నుంచి 90 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నాన్ వర్బల్ సిరీస్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కీ పేపర్. అంటే నాకు ఉన్న అవగాహన మేరకు విద్యార్థులకు యూస్ కావాలనేటువంటి ఉద్దేశంతోన, విద్యార్థులు ఎగ్జామ్ రాశారు కాబట్టి
ఒక అంచనాకు రావడానికి, అంటే ఎన్ని మేము చేయగలిగినాము, ఎన్ని చేయలేకపోయినాము అని చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి చర్చిస్తారు అని చెప్పేసి అనుకుంటూ, నిన్న మనకు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఈరోజు మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది కేవలం ఒక అవగాహన కోసం తయారు చేసినటువంటి కీ మాత్రమే. అఫీషియల్ కీ బీఎస్సీ తెలంగాణ వెబ్సైట్లో పెట్టిన తర్వాత దానితో పోల్చుకొని మాత్రమే ఒక అంచనాకు రాగలరు. సో థ్యాంక్ యూ అండి. ఇది 24/11/2024 రోజున జరిగినటువంటి తెలంగాణ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో మ్యాట్కి సంబంధించినటువంటి కీ పార్ట్ 1 వీడియో అనుకోండి. సో ఈ పార్ట్ 1 వీడియోను మీరందరూ కూడా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులందరికీ మీరు షేర్ చేయండి. సో అందరూ కూడా ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కీ చూసుకుని ఒక అంచనా వస్తారు కాబట్టి అందరూ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ యూస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎలా రాసాము అనే ఒక అంచనాను మనము తెలుసుకోగలిగితే అప్పుడు మాత్రమే మనము ఒక అంచనా వేసుకోగలుగుతాం. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. తొందరగానే పార్ట్ 2 అంటే SAT స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇదే ఎగ్జామ్లో పార్ట్ 2 అయినటువంటి స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్, దీనిపైన కూడా వీలైనంత తొందరగా ఒక కీ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ముందు ఒకవేళ మీకు ఇది నచ్చితే ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విద్యార్థుల కోసం, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటటువంటి విద్యార్థుల కోసం నేను ఎన్ఎంఎస్ క్లాసెస్ లేదంటే 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటున్నాను, మన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోన. సో ఈ ఆశయాన్ని మీరందరూ కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.